నమస్కారం సార్. నమస్కారం అండి. ఏంట్రా కొత్తగా దండాలు పెడుతున్నారేంటి? తమరు ఇప్పుడు మా ఓనర్ అయ్యారు కదండి. తంతాను రే ఓనర్ గేమ్ రానారంటే. రే చూడండి, నేను ఎప్పట్లాగే మీ అన్నని, తమ్ముడిని, మావని, మీ దోస్తుని, మీ బాసుని రా. అరే మీరు అభిమానించే మీ మామూలు రాజు నీలో మార్పు ఏం రాలేదా? ఎందుకు వస్తుందిరా? నా మీద కడుపు మనతో మన యజమానురాలు నా జీతంలో 10 రూపాయలు కట్ చేస్తే మీరు అందరూ నా తరఫు వచ్చి స్ట్రైక్ చేయాలి. అలాగే ఈ ఫ్యాక్టరీలో మీకు అన్యాయం జరిగితే మీ అందరి తరఫున ఆవిడ 10 మంది ముందు నిలబెట్టి కడిగేస్తాను. అది మన రాజులో ఏమాత్రం డిఫరెన్స్ రాలేదురా. రాజాలుడు బాపినీడు గారు అమ్మాయిని చేసుకున్నావు కదా, గొప్ప అడుగు అయిపోయి ఉంటావు అనుకుంటున్నారు ఎదవలు. పాపిడి కూర్చోటేంటి నా గొట్టం? అంతేనంటావు బాబాయ్? ఇది కొంచెం ఎక్కువైందిరా. నిన్న పెళ్ళైంది కదా, రాత్రి శోభనం. సరేగా నల్లుడు, గదిలోకి వెళ్ళాక గడ నువ్వేసావా అమ్మాయి వేసుకుందా? మగాళ్ళ మనం ఎందుకు వేస్తాం? ఆరు తనే వేసుకుందాం. మనం ఇలా స్టైల్ గా స్టిల్ ఇచ్చి అక్కడే నిలబడిపోయావి. ఇలా రావే అన్నా ఓనర్ గాని రావే అనేసవా? ఈడేటువంటి మధ్యలో బొంగులో ప్రశ్న వేస్తాడు. పెళ్ళాన్ని రావే అనకుండా రండి అంటారటండి. ఆ తర్వాత ఏమైంది అది చెప్పవా? పాల గ్లాస్ తీసుకుని నా దగ్గరికి వచ్చింది. నాకు చిరాకు వచ్చింది. ఇంగ్లీష్ లో ఏంటి తెలుగు చెప్పవే అన్నా. అయ్యో బాబాయ్ మళ్ళీ వేనావా? వీడెవడండి బాబు మధ్యలో బొంగులో ప్రశ్నలు వేస్తాడు. అల్లుడు ఆ తర్వాత ఏమైంది? పైకెత్తు అంది. ఎత్తావా? ఎత్తమంటే ఎత్తకుండా ఉంటానికి మనం ఏమైనా అల్లాటప్ప అనుకున్నావా? అమాంతంగా ఎత్తి గిర్రగిర తిప్పి మంచం మీద వేసి పడేశాను. ఆ తర్వాత నేను దూకా. ఆ తర్వాత ఏం చేశా? నీకు పెళ్ళయిందా? ఆ తర్వాత ఏం చేస్తావు చెప్పాలా? కస బిస మస కరెంటు తీసి గుస గుస